మన్రేగాకు ఈ విబీజీ రామ్జీ ఏదైతే ఉన్నదో దీనికి తేడా అయింది. మన్రేగా అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే కాంగ్రెస్ ఉంది చూడు 2005లో రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద లాంచ్ చేసిండ్రు. ఇది ఒక పెద్ద పొలిటికల్ సింబల్ అయిపోయింది వెనకటికి కాంగ్రెస్ది. చూసినావా మేము గరీబోళ్లకు రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము అని చెప్పి 100 రోజులు ఇచ్చిండ్రు అప్పట్లో. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఫార్ ఆజీవక మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ ఏంది గిరీష్. వెనకటికి వీళ్ళు ఏదైతే మన అన్నారు కదా రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది అయితే అన్నారు కదా, రైట్స్ టు డెవలప్మెంట్ అని అన్నారు కదా, దాన్ని ఇలా లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మార్చే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ చేంజ్ నెససరీయా అని అనేది మీ కమెంట్ రూపంలో చెప్పుటి మొత్తం విన్నాక. మన్రేగా దేనికి పరిమితం అయిపోయిందని అంటే హక్కుల కోసం, రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసం పరిమితం అయిపోయింది. దాని స్ట్రాటజీ లిటిల్ ఉండే, చిన్న చిన్న డెవలప్మెంట్కి పరిమితమైంది. బీజేపీ విజన్ ఏముండే అంటే రూరల్లో ఉన్న ప్రజలకు కేవలం అక్కడ గుంతలు తవ్వేదాకానే పెడదామా, ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతాయో చూడు వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయొద్దు. ఇదే కదా మన వికసిత్ భారత్ 2047 లక్ష్యం. ఈ వికసిత్ భారత్ 2047లో భారీ ప్రాజెక్టులు వచ్చినప్పుడు వీళ్ళని అక్కడ ఇంక్లూడ్ చేస్తే వీళ్ళకు రోజ్గారు పెరుగుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు లైవ్లీహుడ్ పెరుగుతుంది, వికసిత్ భారత్ యొక్క లక్షణాలు పెరుగుతాయి అని చెప్పి చెప్పిండ్రు. నామ్ బదల్నే కా ప్రోగ్రామ్ నహీ హై, ये काम देने का प्रोग्राम है, ये शिक्षा का प्रोग्राम है, कामदार प्रोग्राम है, नामदार प्रोग्राम नहीं.